భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ పతనమైపోయింది. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి ఏజెంట్గా మారిపోయి ఎన్నికల్లో ఈవీఎంల రిగ్గింగ్తో భారతీయ జనతా పార్టీ గెలవడానికి సపోర్ట్ చేస్తోందంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద యుద్ధమే ప్రకటించడం జరిగింది. అయితే విచిత్రంగా ఇదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, తెలంగాణలో, కేరళంలో గెలిచినప్పుడు మాత్రం ఆ విజయం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన కానుక అంటూ గొప్పలు చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఒక షాక్ అని చెప్పాలి. ఆ స్టేట్మెంట్ ఏ రకంగా రాహుల్కి షాకో తెలియాలంటే వీడియోని చివరి వరకు తప్పనిసరిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికన్ కాంగ్రెస్లో సేవ్ అమెరికా అనే ఒక యాక్ట్ని ట్రంప్ ప్రభుత్వం తీసుకురాబోతోంది. ఆ బిల్లు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అమెరికాలో ఫెడరల్ ఎలక్షన్స్లో అక్కడ ఎలక్షన్ ప్రొసీజర్స్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా జరగడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని డొనాల్డ్ ట్రంప్ ఆ బిల్లుని తీసుకురాబోతున్నాడు. ఈ సందర్భంగా అమెరికాలోని ఎలక్షన్ ఆఫీసర్స్ని దృష్టిలో పెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ మీరు భారతదేశాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే భారతదేశంలో అధిక జనాభా ఉన్నా అక్కడ ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్గా ఎలక్షన్స్ని కండక్ట్ చేయగలుగుతుంది. అక్కడ ఉన్న అందరు ఓటర్స్కి ఓటర్ ఐడి కార్డ్స్ని పర్ఫెక్ట్గా ఇష్యూ చేయగలిగింది. ముఖ్యంగా 2024 జనరల్ ఎలక్షన్స్లో 64 కోట్ల మంది ఓటర్స్ తమ ఓటర్ ఐడి కార్డ్స్ని చూపించి ఓటు వేయగలిగారు. ఈ రకంగా భారతదేశంలో ఎన్నికలని పర్ఫెక్ట్గా కండక్ట్ చేయడంలో అక్కడ ఎలక్షన్ కమిషన్ సక్సెస్ అయింది. దాన్ని చూసి మీరు పాఠాలు నేర్చుకోవాలంటూ ట్రంప్ అమెరికన్ ఆఫీసర్స్కి క్లాస్ పీకడం జరిగింది. ఇప్పుడు ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ని పొగుడుతూ ట్రంప్ చేసిన ఈ స్టేట్మెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఏ రకంగా ఇప్పుడు డైజెస్ట్ అవుతుందో చూడాలి. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ ఈ స్టేట్మెంట్ మీద, ఈ ట్రంప్ స్టేట్మెంట్ మీద నోరు మెదపలేదు. గతంలో ఇదే ట్రంప్ ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ పాకిస్తాన్లు నాకు భయపడి నేను ట్రేడ్ శాంక్షన్స్ విధిస్తానంటే యుద్ధాన్ని ఆపేశారని ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందంటూ మరోసారి ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ ఇదిగో చూడండి ట్రంప్ స్టేట్మెంట్లు నా మనస్తత్వానికి, నేను చెప్పే విషయానికి సపోర్ట్గా నిలుస్తున్నాయి. సో దీని మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందంటూ అప్పట్లో ట్రంప్ స్టేట్మెంట్ ఇలా ఇవ్వగానే అలా రాహుల్ గాంధీ స్పందిస్తూ ప్రతిస్పందనగా మరొక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ట్రంప్ ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ని పొగుడుతూ స్టేట్మెంట్ ఇచ్చినా రాహుల్ గాంధీ ఏ రకంగానూ మాట్లాడలేదు. ఎందుకో మరి రాహుల్ గాంధీ సమాధానం చెప్తారా? రాహుల్ గాంధీని ప్రజలు ఇప్పుడు గమనిస్తూనే ఉన్నారు. ఈ రకంగా రాహుల్ గాంధీ తనకు నచ్చినప్పుడు, తనకు నచ్చిన విధంగా ట్రంప్ మాట్లాడినప్పుడు మోడీ ప్రభుత్వాన్ని నిలదీయడం, ఇప్పుడు తనకి వ్యతిరేకంగా ట్రంప్ మాట్లాడినప్పుడు ఎలక్షన్ కమిషన్ పొగిడినప్పుడు రాహుల్ గాంధీ మౌనంగా ఉండడం మనం ఇప్పుడు చూస్తున్నాం. సో దీని మీద రాహుల్ గాంధీ సమాధానం ఏమీ చెప్పకపోవచ్చు, మౌనంగానే ఉండిపోవచ్చు. సో ఈ రకంగా ట్రంప్ ఎన్నికల కమిషన్ని పొగుడుతూ ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? రాహుల్ గాంధీ స్పందించకుండా మౌనంగా ఉన్న దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.